హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. విక్టరీ విత్ యాష్ వారసులందరికీ కూడా శనివారం శుభోదయం, మార్చ్ 7, 2026. ఈరోజు ఒక చిన్న అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీ అందరి కోసం, ఒక అలర్ట్ అని అనుకోండి. అంటే మనకు దాదాపుగా 24 hours అవుతుంది మన victoryWithAsh.com వెబ్సైట్ అఫీషియల్గా మళ్ళీ అగైన్ సైట్ మనకు యాక్సెస్ అవుతూ, చాలామందికి లాగిన్ అవ్వడం లేదు, లోడింగ్ అవుతూనే ఉంది, బ్రౌజింగ్ అవుతూనే ఉందని చెప్పి కంప్లైంట్స్ అయితే వచ్చాయి. ఒక 3 to 4 మెంబర్స్ మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాంటి ప్రాబ్లం ఉన్నటువంటి వ్యక్తులకి నేను చెప్పడం ఏంటంటే, మీ మొబైల్ని ఇమ్మీడియట్గా రీబూట్ చేసుకోండి. అంటే రీస్టార్ట్, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేసుకోండి. రైట్, కాబట్టి ఒకసారి అట్లా ఆ ప్రాసెస్ చేస్తే మొబైల్ మళ్ళీ మంచిగా యాక్సెస్ అవుతుంది, చాలా స్పీడ్గా మూమెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం గూగుల్ క్రోమ్లో ఉన్నటువంటి హిస్టరీ మొత్తం అంతా కూడా క్లియర్ చేసుకోండి. టోటల్ ఆల్ టైమ్ క్లియర్ చేసుకోండి, అదొక ప్రాసెస్. తర్వాత గూగుల్ క్రోమ్లో చాలామంది ఇప్పటి వరకు ఎవరైనా హ్యాక్ చేస్తారేమో అని గూగుల్ సెట్టింగ్స్ కొన్ని మనం పెట్టుకుంటాం. థర్డ్ పేజ్ కుకీస్ ఓపెన్ కాకుండా, పాపప్ కుకీస్ కూడా ఓపెన్ కాకుండా ఉండేలాగా మనం సెట్టింగ్స్ చేసుకుని ఉంటాం, అన్నీ ఆఫ్ చేసుకుని ఉంటాం. అదొకసారి చెక్ చేసుకోండి. ఈ మధ్యకాలంలో ఏమన్నా మీరు ఆఫ్ చేసుకున్నారేమో ఒకసారి చూసి ఆన్ చేసుకోండి. లాగిన్స్ అని అయిపోయిన తర్వాత క్లోజ్ చేసేసుకోండి, మళ్ళీ అగైన్ ఇంకొకసారి ఆఫ్ చేసుకోండి, నో ఇష్యూ. ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే, డైలీ రెగ్యులర్గా లాగిన్ అవుతున్న వాళ్ళవి ఫోన్లో క్రోమ్ సెట్టింగ్స్ ఆఫ్లో ఉన్నాయా ఆన్లో ఉన్నాయా అనేది వాళ్ళకి చాలా క్లారిటీ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి మనం వారానికి ఒకసారి ఓపెన్ చేసేవాళ్ళు, 2 weeksకు 1 monthకు ఒకసారి ఓపెన్ చేసేవాళ్ళు, అట్లాంటి వాళ్ళకి వాళ్ళు ఆఫ్ చేసినారో ఆన్ చేసినారో కూడా వాళ్ళకి ఒక ఐడియా అనేది ఉండదు. వాళ్ళు జనరల్గా క్యాజువల్గా యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటి వరకు నేను చెప్పడం ఏంటంటే, అగైన్ మళ్ళీ క్రోమ్ సెట్టింగ్స్ చెక్ చేసుకోండి, ఆఫ్లో ఉంటే ఆన్ చేసుకుని తర్వాత victoryWithAsh.com వెబ్సైట్ ఓపెన్ చేసి లాగిన్ను యాక్సెస్ అవ్వండి. ఇది ఒక ప్రాసెస్. తర్వాత కొంతమంది సార్ మాది కేవైసీ కాలేదు సార్, ఉన్నది ఒకే అకౌంట్ అంటున్నారు. అక్కడ జీమెయిల్ అడ్రస్ ఏదన్నా ఉండినాయండి. ఆన్ ప్యాసివ్ ఈకోసిస్టంలో మీరు ఇచ్చినటువంటి ఆల్టర్నేటివ్ మెయిల్ ఏదైనా ఉండొచ్చు, జీమెయిల్ ఓకే, కానీ అక్కడ జీమెయిల్ అన్నా కానీ ఏదైనా ఒక ఈమెయిల్ అడ్రస్ ఏదైనా ఉండొచ్చు. అది మీ దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నో ఇష్యూ. ఇక్కడ కొత్తగా ఒకటి ఈమెయిల్ అడ్రస్ని మీరు క్రియేట్ చేసుకొని, లేదా మీరు victoryWithAsh.comకి ఇప్పటిదాకా ఇవ్వకుండా ఉండే అటువంటి ఈమెయిల్ అడ్రస్ ఏదైనా ఉంటే ఆ ఈమెయిల్ అడ్రస్కు రికవరీ ఈమెయిల్ అడ్రస్ ఇంకొకటి రికవరీ ఈమెయిల్ అడ్రస్ని యాడ్ చేసి ఆ ఈమెయిల్ అడ్రస్ని ద్వారా మీరు మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏమైతే ఆన్ ప్యాసివ్ ఈకోసిస్టంలో ఇచ్చారో ఆ పేరు మీదుగా victoryWithAsh.com రిజిస్ట్రేషన్ పేజ్లో ఎంటర్ చేసి మొబైల్ నంబర్ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. మొబైల్ నంబర్ అక్కడ ఇచ్చిందా ఇవ్వాలి అనేది ఏం లేదు, రూల్స్ రెగ్యులేషన్ లేదు, ఏదైనా పెట్టుకోవచ్చు. అక్కడ ఉన్న పేరు ఇక్కడ ఉన్న పేరు మీది టాలీ అయితే చాలు, అదొకటి చూసుకోండి. ఇక్కడ మీరు పెట్టుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోండి, యాక్సెస్ అవ్వండి, ఖచ్చితంగా మీది కంప్లీట్ అవుతుంది. తర్వాత మైలింగ్స్ మీకు 25 వచ్చాయా 50 వచ్చాయా ఒకసారి చెక్ చేసుకోండి, రిజిస్ట్రేషన్ సక్సెస్ అయిన తర్వాత. ఇదొక ప్రాసెస్. ఎవరికైతే లాగిన్ ప్రాబ్లం ఉంది అనుకుంటున్నారో ఫోన్ రీబూట్ చేసి ఒకసారి మళ్ళీ హిస్టరీ మొత్తం క్లియర్ చేసుకొని లాగిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను, అదొకటి. తర్వాత జీమెయిల్ సెట్టింగ్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. జీమెయిల్ సెట్టింగ్స్లో కూడా మనం సరిగా అన్ని పెట్టుకోకపోతే, నోటిఫికేషన్ ఫర్ ఎవ్రీ మెసేజ్ని మనం టిక్ చేసుకోకపోతే మనకు మెసేజ్లు అన్నీ కూడా ఫ్రెష్గా వచ్చే మెసేజ్లు మనకి ప్రతి ఒక్కటి కూడా మనకి ఇంటిమేట్ చేయదు. కాబట్టి నోటిఫికేషన్ మీకు ఇంటిమేట్ చేయాలి అంటే కంపల్సరీ మనము ఆ సెట్టింగ్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది జీమెయిల్ సెట్టింగ్స్లో. ఓకే, ఇదొక ప్రాసెస్. తర్వాత కేవైసీనే కాలేనటువంటి వాళ్ళు ఫ్రెష్గా లింక్ తీసుకొని మళ్ళీ అగైన్ ఇక్కడ మీరు స్టార్ట్ చేశారంటే ఖచ్చితంగా కొత్త రిజిస్ట్రేషన్ మీద సక్సెస్ అవుతుంది. రికవరీ జీమెయిల్ అడ్రస్ మీరు యాడ్ చేస్తేనే అవుతుంది. మీ ఈమెయిల్ అడ్రస్కు రికవరీ ఈమెయిల్ అడ్రస్ యాడ్ చేస్తేనే కేవైసీ సక్సెస్ అవుతుంది. December 14th ఆన్వర్డ్స్, December 14th ముందు October 25th నుంచి December 14th వరకు ఈ నియమం లేదు, ఈ పద్ధతి లేదు. కానీ యాష్ గారు చాలా ఆలోచన చేసినట్టున్నారు. మెయిల్ ఒక్కసారి పోగొట్టుపోయిందంటే మొత్తం మన అసెట్ మొత్తం, మన అకౌంట్ ఐడి మొత్తం వెళ్ళిపోయినట్టే, మన డబ్బు మొత్తం వెళ్ళిపోయినట్టే. కాబట్టి ఫ్యూచర్లో మనం ఎవరు కూడా ఒక్క పైసా కూడా నష్టపోకుండా ఉండడం కోసం, మన అకౌంట్ ఐడిని కాపాడుకోవడం కోసం మనకి ఈ యొక్క మంచి పద్ధతి అనేది ఒకటి పెట్టాడు, మంచి నియమం పెట్టారు. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్కి
రికవరీ ఈమెయిల్ అడ్రస్ ఉంటే రేపు పొద్దున మన మొబైల్ పోగొట్టిపోయినా, ల్యాప్టాప్ పోగొట్టిపోయినా, సిస్టమ్ కొలాప్స్ అయిపోయినా, ఏదైపోయినా సరే మనం అగైన్ మళ్ళీ ఫ్రెష్ డివైస్ మనం ఏదైనా బై చేసినప్పుడు దానికి మళ్ళీ అగైన్ ఈమెయిల్ యాడ్ చేసుకుంటే రికవరీ ఈమెయిల్ అడ్రస్ నుంచి మనం పొందొచ్చు మన పాత మెయిల్ని. కాబట్టి ఇవి ఒక అవకాశం ఇచ్చారు. బట్ దీన్ని మీరు గుర్తుంచుకొని కేవైసీ ఒక్క అకౌంట్కి మాత్రమే చేసుకోండి. మీ మల్టిపుల్ అకౌంట్స్ 5 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 20, 100 ఎన్నైనా ఉండొచ్చు. కానీ ఒకే ఒక అకౌంట్ ఏదైతే మదర్ ఐడి, మెయిన్ ఐడి మీద ఉందో ఆ ఐడి మాత్రమే మీరు కేవైసీ కంప్లీట్ చేసుకొని ఈ యొక్క సింగిల్ అకౌంట్ మాత్రమే victoryWithAsh.com వెబ్సైట్ ద్వారా ఎవ్రీడే లాగిన్ అవ్వండి. ఓఈఎస్లో మీవెన్నైతే మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయో, ఎన్ని అకౌంట్స్ అన్నా కానీ అన్ని అకౌంట్స్ కంపల్సరీ లాగిన్ అవ్వాలి ఓఈఎస్లో. ఇది ఎవ్రీడే ప్రాసెస్. మనకున్న ప్రజెంట్ టాస్క్ ఈ 2 మాత్రమే. ఓఈఎస్లో మనం లాగిన్ అవ్వడం, victoryWithAshలో మనం లాగిన్ అయ్యి చెక్ చేసుకోవడం, ఇది ఒక్కటే పని. కాబట్టి రెండింటి మీద మీరు చూస్తుండండి. బ్యాక్ ఆఫీస్ని ఎప్పుడు గమనిస్తూ ఉండండి. మీకు వీలు చిక్కినప్పుడల్లా, ఎప్పుడైతే మీకు వీలు ఉంటుందో, అంటే మీరు ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చు, పనులు చేసుకుంటూ ఉండొచ్చు, ఏదైనా డ్యూటీస్కి వెళ్తూ ఉండొచ్చు, ఏమి చేసుకుంటున్నా ఎలా ఉన్నా ఒక కన్ను వేసి ఉంచండి ఓఎస్ పైన. రైట్, ఓఎస్లో ఏదైనా మార్పులు, కొత్త పాపప్ ఏదైనా రాగలుగుతుందా, వచ్చిందా గమనించండి. అదొక్కటే మీ పని. ప్రజెంట్ ఉన్న టాస్క్ మనకు అదొక్కటే తప్పించి ఇంకా మిగతా ఏవి మనకి ఎవరికి ఏది తెలియదు. ఎవరు ఏం చెప్పినా త్వరగా నమ్మకండి. ఎందుకంటే అంతా యాష్ గారికి మాత్రమే తెలుసు, ఎవరికి తెలియని గొప్ప రహస్యం అది. కాబట్టి ఆయన రహస్యవంతంగా మొత్తం అన్ని లోపల అన్నీ రెడీ చేసుకొని సిద్ధమవుతూ ఒకేసారి ప్రపంచం ముందుకు రాబోతున్నారు. కాబట్టి అంత గొప్ప విషయాలు మనం ముందుకు తీసుకురా వచ్చేటప్పుడు అందరికీ అన్ని విషయాలు షేర్ చేసుకోరు, గతంలో మనం దెబ్బతిన్నట్టుగా. కాబట్టి ఇప్పుడు దెబ్బతినడానికి ఆయన ఇష్టపడట్లేదు, కాబట్టి ఎవరికి చెప్పడం లేదు. ఒకేసారి మన ముందుకు మీటింగ్ ద్వారా వస్తారు, ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకుంటారు. మన టాస్క్ ఓఎస్ లాగిన్, VWA లాగిన్, victoryWithAshలో లాగిన్ అవ్వడం, ఈ 2 మన టాస్క్. ప్లస్ అట్ ద సేమ్ టైం అప్డేట్స్ ఓన్లీ బ్యాక్ ఆఫీస్ని మాత్రమే ఫాలో అవ్వండి. ఏ గ్రూప్స్లో ఎక్కడ కూడా అప్డేట్స్ రావు. ఇది వరకు ఇంతకుముందు మనకి ఏముందంటే onpassive.com వెబ్సైట్ మనకు ఉన్నింది. onpassiveలో మన సిస్టమ్ వ్యవస్థ ఎంత గొప్పదో మనం చాలా రకాలుగా మనం చెప్పుకున్నాం. అది ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ప్రభంజనాన్ని సృష్టిస్తుందో మనందరికీ తెలిసిన విషయాలే. అప్పుడు అన్నీ చాలా షేర్ చేసుకున్నాం, వీడియోస్ ద్వారా, ఆడియోస్ ద్వారా, టెక్స్ట్ ద్వారా, ఇమేజెస్ ద్వారా చాలా విషయాలు షేర్ చేసుకున్నాం. అప్పట్లో అది కంపల్సరీ మనకు అలా ఉండింది, మనం చెప్పుకునే అవసరం ఉండింది. బట్ ఇప్పుడు లేదనమాట. victoryWithAsh.com వెబ్సైట్ రిలీజ్ చేసినప్పటి నుంచి యాష్ ముఫర్రా గారు అంతకుముందు ఒక కండిషన్ పెట్టారు. ఎవరు కూడా మన వ్యవస్థ గురించి గొప్పగా చెప్పదండి, తక్కువ చేసి కూడా మాట్లాడకండి. తక్కువ చేసి మాట్లాడినా వితౌట్ నోటీస్ యువర్ అకౌంట్ మేబీ టర్మినేటెడ్ అని చెప్పారు. గొప్పగా చెప్పినా టర్మినేట్ చేస్తామన్నారు. కాబట్టి దయచేసి మనం ఎంతగా తగ్గిస్తే అంత మంచిది. అందుకోసమే మేమందరం తగ్గించాం తప్పించి ఎవరో చెప్పడం వల్లనో ఏదో చేయడం వల్లనో కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. యాష్ ముఫర్రా గారు చెప్పిన దాన్ని మేము పాటిస్తున్నాం. victoryWithAsh.comలో వెబ్సైట్లో కూడా చాలామంది కేవైసీలు కంప్లీట్ కాలేదు, కేవైసీలు ఇబ్బంది అవుతుంది, అవి ఇవి అని చెప్తే మేము ఇప్పుడు దాకా మీ అందరికీ సపోర్ట్ చేసుకుంటూ వచ్చాం. కంపెనీ లాంచింగ్ ప్రాసెస్ కానీ, మన టూల్స్ లాంచింగ్ ప్రాసెస్ కానీ, మన లర్నింగ్ ట్రైనింగ్ ప్రాసెస్ కానీ ఇవన్నీ కూడా ఓన్లీ యాష్ గారు మాత్రమే మన ముందుకు వచ్చి చెప్పగలుగుతారు తప్పించి ఎవరు చెప్పలేరు. కాబట్టి ఇది ఒకటి మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి, గ్రహించాలి. దీని ద్వారా మనం ముందుకెళ్దాం, అంతే తప్పించి ఇంకా వేరే ఏం లేదు. ఎవరి దగ్గర ఏది అప్డేట్స్ లేవు, ఏవేవో చెప్తూ ఉన్నారు, అన్నీ కూడా విషయాలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరెవరు పంపిస్తున్నారు మనకు తెలియదు, మనకు అవసరం లేదు. ఎవరెవరు అభిప్రాయాలు వాళ్ళవి, ఏదో అది కూడా ఒక మంచిగా చెప్తున్నట్టున్నారు వాళ్ళు. ఓకే, ఏదన్నా కానీ. బట్ మనం మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, యాష్ గారు నిశ్శబ్దంగా మొదలుపెట్టి ప్రపంచాన్ని సృష్టిస్తారు. ఇది మాత్రం గ్యారంటీ. ఇది గుర్తుపెట్టుకోండి. నిశ్శబ్దంగా స్టార్ట్ అవుతుంది, క్రమేణా పెరుగుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. పెరుగుతుందంటే మళ్ళీ ఇక్కడ మీరు డబ్బు గురించి ఆలోచన చేయదండి. మన వ్యవస్థ, మన సిస్టమ్, మన యొక్క అకౌంట్ సంబంధించిన విషయాలన్నీ కూడా పెరుగుతూ ఉంటాయని, దాంట్లో అన్నీ ఉంటాయి. ఓకే, ఒకటని కాదు, అన్నీ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది విషయం. అందరికీ కూడా మరొకసారి ఓఎస్ లాగిన్ అవుతారని, victoryWithAsh.com వెబ్సైట్లో కూడా మీరు లాగిన్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ, గుడ్ లక్ టు ఆల్. జై victoryWithAsh, జై భారత్.